రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై మళ్లీ చర్చ జరుగుతుంది. జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై మంత్రుల సబ్ కమిటీ తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా కొన్ని జిల్లాల పేర్లు మార్చాలని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని పలు వినతులు వచ్చాయి. ఈ నెల 29, 30 తేదీల్లో ఆయా జిల్లాల్లో పర్యటించి ప్రజల నుండి వినతులను స్వీకరించి సెప్టెంబర్ 15న ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు కమిటీ తెలిపింది. ఇంతకీ పేరు మార్చమంటున్న ఆ జిల్లాలేంటి, కొత్తగా జిల్లా కావాలంటున్న డిమాండ్ ఎవరిది? జస్ట్ వాచ్ ద స్టోరీ. ఏపీలో జిల్లాల పునర్విభజన, జిల్లాల పేరు మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దుల మార్పుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం నియమించిన మంత్రుల సబ్ కమిటీ తొలిసారి సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. అయితే కమిటీ సమావేశమైన తొలిరేజే భారీగా వినతులు వచ్చాయి. జిల్లాల పేర్లు మార్చాలని, కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని, గ్రామాలు, మండలాలపై కూడా మంత్రులు వినతులు వచ్చాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాను విభజించి ఏర్పాటు చేసిన గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో ఏదో ఒకదానికి కవి గుర్రం జాషువా పేరు పెట్టాలని కోరుతున్నారు. అలాగే దుగ్గిరాల గోపాలకృష్ణ పేరు బాపట్ల జిల్లాకు పెట్టాలనే డిమాండ్ వచ్చింది. దీంతో పాటుగా బాపట్ల జిల్లా కేంద్రాన్ని చీరాల, బాపట్ల మధ్య ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరో వినతి సమర్పించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరుతూ ఆయన వినతి పత్రం అందించారు. వీటితో పాటుగా చిత్తూరు జిల్లాలో ఉన్న వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని కోరారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఉన్న మడిచెర్ల, కొత్తపల్లి, బిల్లపల్లి గ్రామాల్ని ఆ మండలం నుంచి తొలగించాలని, వాటిని నూజివీడు, ముసునూరు మండలాల్లో కలపాలని కోరుతున్నారు. ఇటు శ్రీకాకుళం జిల్లా మురుపాకను లావేరు మండల కేంద్రంగా మార్చాలని కూడా వినతులు వచ్చాయి. ఇక కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలనే డిమాండ్ కూడా ఇందులో ఉంది. మరోవైపు విశాఖ జిల్లా స్వరూపం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గమంతా ఒక జిల్లా పరిధిలో ఉండాలనేది ఒక ప్రతిపాదన కాగా, ఆ విధంగా ఉన్నట్టయితే అన్నింటికీ వెసులుబాటుగా ఉంటుందని, ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. విశాఖ పార్లమెంటు పరిధిలో గల శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉండగా, దానిని ఇప్పుడు విశాఖ జిల్లా పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు. అలా చేసినట్టయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎస్కోట, లక్కవరపుకోట, కొత్తవలస, వేపాడ, జామి మండలాలు విశాఖ జిల్లాలోకి వస్తాయి. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉంది. అయితే ఆ నియోజకవర్గంలోని పరవాడ, సబ్బవరం మండలాలు అనకాపల్లి జిల్లాలో ఉండగా, పెందుర్తి మండలం మాత్రం విశాఖ జిల్లాలో ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు రెవెన్యూ డివిజన్ల విభజన సక్రమంగా జరగలేదు. విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్న అక్కయ్యపాలెం, సీతమ్మధార, మద్దిలపాలెం ప్రాంతాలు భీమిలి రెవెన్యూ డివిజన్లో ఉండగా, ఆ డివిజన్లో చినగదిలి, సీతమ్మధార మండలాలను చేర్చారు. వాస్తవానికి అవి విశాఖ రెవెన్యూ డివిజన్లో ఉండాలి. ఇప్పుడైనా వీటిని మార్చాల్సి ఉంది. ఇదే సమయంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పులు, పేర్ల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించి కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రజల నుండి వినతులు స్వీకరించి సెప్టెంబర్ 15న ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనికోసం మంత్రివర్గ ఉపసంఘం 2 బృందాలుగా ఏర్పడి 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం ప్రాంతాలతో పాటు పోలవరం ముంపు ప్రాంతంలోని 7 మండలాల పరిధిలో సమావేశాలు నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 2 వరకు కలెక్టర్ల కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తారు. ఈ కమిటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, పి నారాయణ, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. గతంలో జిల్లాల విభజన సరిగా జరగలేదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రానికి చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోందని, ఇలాంటి సమస్యను సరిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. అలాగే కొందరు నియోజకవర్గాల మార్పులు కోరుతున్నారన్న మంత్రి నియోజకవర్గాల హద్దులు మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.